హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనత్ జయసూర్య. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి దాదాపు 3 రోజులు అవుతుంది. అక్కడ కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా ముమ్మరంగా ప్రభుత్వం చేపడుతుంది. అసలు ఈ టన్నెల్ అనేది ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది అసలు దాని యొక్క చరిత్ర ఏమిటి, దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనేది మనతో పాటు సీనియర్ పాత్రికేయులు పాషం యాదగిరి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. అసలు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అనేది దాని యొక్క ప్రయోజనం, అది తవ్వడం వల్ల, ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల నిజంగానే నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని అప్పుడు తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు ఉన్నాయా? దాన్ని తవ్వొచ్చా? దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చా? ఒకటి, అది మొట్టమొదటి కట్టింది శ్రీశైలం అనేది ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కింద, హైడల్ పవర్ స్టేషన్ కింద కట్టినారు. మంచిదే. తర్వాత ఇంకోటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నారాయణ సార్ కడితే పైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండాలి. దానికి క్రమం తప్పకుండా ఎంతెంత నీరు వదలాలి అంత నీరు వదలాలి వ్యవసాయానికి అనేది ఆలోచన. మంచిగానే జరిగింది. అప్పుడు ఎల్ఎస్ రాజు అని చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన చాలా రకరకాల ప్రయత్నాలు చేసినాడు దానికి. అయితే ఇప్పుడు ఏంటంటే రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అనేది ఒకటి పెట్టినారు. ఒరిజినల్గా అది హైడల్ ప్రాజెక్టు, అంటే విద్యుత్ శక్తి ప్రాజెక్టు. దాన్ని మళ్ళీ ఇరిగేషన్ కింద మార్చాలని చూసినారు. అది ఒరిజినల్గా ప్లాన్ చేసినప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. కుడి కాలువ ఎడమ కాలువ తవ్వి అటు పాపం రాయలసీమకు కూడా కరువు ఉంది. రాయలసీమలో ఏంటంటే పెన్నా నది తప్ప వేరే నది లేదు. తెలంగాణలో, ఆంధ్రలో గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్ళు పారుతాయి, పెద్ద నదులు. పెన్నా చిన్న నది కాబట్టి దానికి ఇవ్వాలనుకున్నారు. ఓకే, తెలుగు గంగ ద్వారా కూడా ఇవ్వాలనుకున్నారు. కానీ రాయలసీమకి ఇచ్చేదానికంటే తెలుగు గంగ ద్వారా మద్రాసుకి ఇవ్వడమే ముఖ్యమైపోయింది. సరే, భూతదయతోటి చేసిండొచ్చును, ప్రేమతోటి చేసిండొచ్చును, వదిలేద్దాం. రాయలసీమకు కూడా నీళ్ళు ఇవ్వాలి, తెలంగాణకు కూడా నీళ్ళు ఇవ్వాలి. తెలంగాణలో ఏంటంటే అది నల్గొండ తీసుకుపోవాలని ఉంది. నల్గొండ తీసుకుపోవాలంటే మామూలుగా రూల్ ఏంటంటే ముందు పరివాహక ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి. 60% ఆ పరివాహక ప్రాంతంలో ముందు నీళ్ళ అవసరాలన్నీ తీరాలి. ముందు తాగునీరు అవసరాలు తీరాలి, ఆ తర్వాత వ్యవసాయం అవసరాలు తీరాలి, ఆ తర్వాత పారిశ్రామిక అవసరాలు తీరాలి. ఇవి తీరినాకనే నువ్వు ఇతర ప్రాంతాలకు తరలించాలి. కానీ ఇప్పుడు పరివాహక ప్రాంతాన్ని వదిలేసినారు. అది ఇప్పటికే రాఘవాచార్య లాంటి వాళ్ళు, పాలమూరు అధ్యయన వేదిక వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మా పరివాహక ప్రాంతంలో మీరు నీళ్ళు ఇస్తలేరు, నల్గొండకు తీసుకొని పోతున్నారని అడుగుతున్నారు. ఎందుకంటే అది కరువు ప్రాంతంలో ఒకప్పుడు 35 లక్షల జనాభాలో 16 లక్షల జనాభా పుట్టచేత పట్టుకొని పట్టణాలు, పరదేశం వలసపోయేటివి. వలసలు ఆపాలి. సరే, ఆపిన రాలేదా, అది వేరే విషయం. అది అక్కడ నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు కిందికి ఇస్తున్నారు. ఓకే, అవసరమే. ఫ్లోరైడ్ ప్రాంతానికి ఇవ్వాలి. ఫ్లోరైడ్ ప్రాంతానికి రకరకాల ప్రాంతాల నుంచి నీళ్ళు ఇవ్వచ్చు. దాని గురించి పట్టించుకోలేదు. మీరు ఆఖరి పులిచింతలు కట్టి కిందికి తీసుకుపోతున్నారు, కానీ పైన ప్రాజెక్టులు ఎందుకు కడతలేరు? పులిచింతలు ఎందుకు కట్టాలి అక్కడంతా? ఆఖరికి కృష్ణానది అంచున కట్టేసి మొత్తం నల్గొండ అంతా ముగిసినాక అక్కడ ఎందుకు కడుతున్నారు? పైన ఎందుకు కట్టట్లేదు? అడగాలి కదా. పైన కట్టండి, పైన ఎందుకు కట్టలేదు? ప్లానింగ్ ఎక్కడుంది? లేదు కదా, ప్లానింగే లేదు వీళ్ళకు. ఒకటి. రెండవది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఫ్లోరైడ్ అవసరాలు తీరాలి, ఇప్పటిదాకా తీరలేదు. మంచినీళ్ళు కూడా లేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. సిగ్గు లేకుండా ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలని ఈ ప్రభుత్వాలైనా. నీకు మహబూబ్నగర్కు నీళ్ళు ఇయ్యరు, కర్నూలుకు నీళ్ళు ఇయ్యరు. కర్నూలు కూడా ఎక్కడ ఇస్తున్నారు? పెన్నా అనేది నీళ్ళు తప్ప ఏమన్నాయి నీళ్ళు? పాపం వాళ్ళకు కూడా లేదు. వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలి, వీళ్ళ అవసరాలు తీర్చాలి. అసలు నీ శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టప్పుడే 110 ఊర్లు మునిగిపోయినాయి. 110 ఊర్లలో 80 గ్రామాలు చెంచు పెంటలు. ఒక్క న్యాయపేసి నష్టపరిహారం లేదు. వారి చెంచోళ్ళు నోరు లేని వాళ్ళు కదా, ఏ పత్రిక రాయలేదు. రాసినాయి కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు అచ్చంపేట ప్రాంతంలో, కొల్లాపూర్ ప్రాంతంలో ఎన్ని ఊర్లు మునిగినాయి? పెంట్లవల్లి మునిగింది, జడ్ప్రోలు మునిగింది, అనేక ఊర్లు మునిగినాయి. ఊర్లు మునిగితే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినరా? పట్టించుకున్నారా? చచ్చిపోతుంటే చెంచులు. జనాభా ఎందుకు తగ్గింది? ఏమండార్ఫ్ లాంటి వాడు కూడా బాధపడ్డాడు 1941లోనే. వీళ్ళ జనాభా తగ్గుతున్న, చెంచుల జనాభా అని. మన జాగ్రత్త వల్ల మనం చంపుతున్న వాళ్ళను. వాళ్ళందరూ వాళ్ళు చంపడం కాదు, చావడం కాదు, మనమే చంపుతున్నాం. చెంచుల గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ముందు మీరు సమగ్రంగా ఆలోచించండి. ఎక్కడిక్కడ విడివిడికి కాదు. అసలు టన్నెల్ తోవడం ఎందుకు? అడుగుతా టన్నెల్ రైట్, ఎస్ఆర్బీసీ అయినా ఎస్ఎల్బీసీ అయినా రెండు తప్పే. అసలు తవ్వద్దు. అది ఎంత పోరస్గా ఉందా, ఎప్పుడు ఫామ్ అయింది? పోరస్ అంటే మెత్తగా ఉందా, కుంగిపోద్దా? అవన్నీ మీరు చేయాలి కదా. జియాలజిస్టులను పిలిచి, జియోఫిజిస్టులను పిలిచి అది తట్టుకుంటుందా లేదా, తవ్వితే కూలిపోద్దా, పోరస్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఇవన్నీ చూడాలి. ఏమి చేయకుండా మీరు తవ్వితే ఎందుకు తవ్వినట్టు? దీనికి శిక్షలు పడాలి కదా. శిక్షలు ఎక్కడ పడుతున్నాయి? మరి చెంచులు 80 గ్రామాలు మునిగిపోతే
ఎక్కడ పట్టించుకున్నారు? మొత్తం 110 ఊర్లు మునిగిపోతే అనేక మంది నిర్వాసితులు అయితే వాళ్ళని ఎందుకు పట్టించుకోలే? అంటే చాలా సంవత్సరాల నుంచి మూతబడినటువంటి ఎస్ఎల్బీసీని రీసెంట్గానే ఓపెన్ చేసి కార్మికులను లోపలికి పంపించారు. మీరు అన్నట్టుగా ఏ నిపుణులతోటి కూడా అక్కడ చర్చించకుండా దాని గురించి ఎట్లాంటి విషయాలు కూడా ఆలోచించకుండా ముందుకెళ్లడం వల్ల ఈరోజు దాదాపు 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా అనేటటువంటి విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది? కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీదా, లేకపోతే దీని మీద ఎటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరపకుండా ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వందా? ఇది ప్రభుత్వాందే, మొట్టమొదటి ప్రభుత్వాందే, తర్వాత కాంట్రాక్టులది. ఇప్పుడు చూస్తున్నాం అన్ని కాంట్రాక్టులు అట్లనే ఉన్నాయి. మేడిగడ్డ అట్లనే ఉంది, అన్నారం అట్లనే ఉంది, సుందిల్ అట్లనే ఉంది, కాంట్రాక్టర్లే కదా. ఆఖరికి సెక్రటరీ కడితే కూడా సిగ్గుందా మీకు? సెక్రటరీ కూలిపోద్దా? అది కూలిపోయే పరిస్థితి ఏంది? ఎందుకు కూలుతున్నది సెక్రటరియట్? ఎందుకు తెగిపోతున్నది, కూలిపోతున్నది? అది అట్లనే ఉంది. కాంట్రాక్టులను మేపడానికే, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మేపడానికి, దొంగలను మేపడానికి, లంగల్ని దొంగల్ని లఫంగల్ని మేపడం కోసం ప్రాజెక్టులని. అమెరికాలో 2019 డ్యాములు కూల్చేస్తాయి. 2119 డ్యాములు కూల్చేసారు. ఇక్కడ ఎందుకు కడుతున్నారు మీరు? అమెరికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్లో కూడా డ్యాములను కూల్చేస్తున్నారు. ఎందుకంటే టు రిస్టోర్ ఎకో సిస్టమ్, రిస్టోర్ రివర్ వాటర్ సిస్టమ్. అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు ప్రాజెక్టులు కడుతున్నారు మీరు? అక్కడ సొరంగం తవ్వేటప్పుడు మీరు ఆలోచించాలి కదా. సొరంగం తవ్వితే ఆ పైపులు నిల్చుంటాయా లేదా? ముందు పైపులు వేసినారు, తర్వాత సొరంగం గట్టిగా ఉందా లేదా? ఎంత బురద వస్తుంది? బురద వస్తే మనిషి ఏమవుతాడు? నీళ్ళు పడితే నీళ్ళకు బయన్స్ ఉంటుంది, అంటే పైకి లేపుతుంది. బురద అయితే అది స్వాంప్ లాగా ఉంటుంది, అంటే ఊబిలాగా ఉంటుంది, మనిషిని లోపల లాగుతుంది. అసలు అట్లా లాగే లక్షణం ఉందా లేదా చూడాలి కదా. అక్కడ ఏమి చూడకుండా మీరు ఎట్లా దూక్కున్నారు? స్వాంపా, అది బయన్స్ ఉంటుందా, లోపల లాగుతుందా? ఏమి చూడకుండా తవ్వేసి ఇప్పుడు 8 మంది ఎవరికి శిక్షలు వేయాలి కదా. శిక్షలు వేయాలి, మీకు ఉరి శిక్ష వేయాలి. వాళ్ళకు చేసిన వాళ్ళందరికీ పరిశోధన చేయకుండా తీసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి బేడీలేసి జైల్లో పెట్టాలి, బోన్లలో వచ్చి పెట్టాలి, కోర్టులో శిక్షలు వేయాలి. అప్పుడు ఇటువంటి జరగకుండా ఉంటుంది. ఎన్ని జరిగినాయి, ఎన్ని ప్రమాదాలు జరిగినాయి దేశం మొత్తం మీద? ఎవరికి శిక్షలు వేసినారు? డ్యాములు కూలిపోతుంటే ఎవడు ఆపుతున్నాడు? ఇప్పుడు మనం చూస్తున్నాం, బెంగాల్లో కూలిపోతున్నాయి, ఉత్తరాఖండ్లో కూలిపోతున్నాయి. ఎందుకు కూలిపోతున్నాయి? మరి దీన్ని ఇవ్వడం చూడాలి కదా. 2013లో ఫ్లడ్స్ వచ్చి రిషికేష్ అంతా కొట్టుకుపోయింది కదా. మరి ఎందుకు కొట్టుకుపోయింది? దాన్ని మనం పరిశోధన చేసిండా? ఎందుకు సరస్సులు కూలిపోతున్నాయి పరిశోధన చేసిండా? గ్లేషియర్స్ అని కొట్టుకుపోతున్నాయి, ఎవడు చూసిండు? చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు టన్నెల్ అనేది అడవి మార్గం గుండా తవ్వుతూ ఉన్నారు. సో అసలు ఈ పర్యావరణ చట్టాల ప్రకారం, అటవీ చట్టాల ప్రకారం అసలు ఈ సొరంగ మార్గం అడవి మార్గం గుండా తవ్వేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? అట్లా తవ్వచ్చునా? అసలు తవ్వడానికి లేదు. చట్టం చాలా గట్టిగా ఉన్నది, పకడ్బందీగా చట్టం ఉంది. నువ్వు చెట్టు కొట్టడానికి వీల్లేదు. మీ ఇంట్లో మీరు నాటిన చెట్టు కొట్టండి, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి 10,000 రూపాయల జుర్మానా వేస్తాడు. మీరు నాటిన చెట్టే మేము గోడ కడతామండి అడ్డంగా అంటే కొట్టాలి. నువ్వు కొడితే నువ్వు ఇల్లు కడతపోతున్నా కూడా వాడు వచ్చేసి నీకు 10 చెట్లు ఉంటే 1,00,000 రూపాయలు జుర్మానా వేస్తాడు. మనం మధ్యప్రదేశ్లో చూసినాము, వాళ్ళు చెట్లు కొడితే ఆదివాసులు 4 చెట్లే కొట్టారు. 2.5 కోట్లు, వాడు ఎప్పుడైనా చూసిన 2.5 కోట్లు జుర్మానా వేసిండు. మరి 2.5 కోట్లు ఆదివాసులకు వేస్తే వాళ్ళని జైల్లో పెడితే నువ్వు 2.5 కోట్లు కట్టడు కాబట్టి జైలు పెట్టినావు 2 రోజులు. మరి ఇప్పుడు నువ్వెందుకు కొట్టినావు చెట్లు? నువ్వెందుకు నాశనం చేస్తున్నావు? ప్రాజెక్టులు ముఖ్యమా నీకు? అడవి ముఖ్యమా? అడవి ఉంటేనే కదా మనిషి బతికేది. ప్రాజెక్టుల వల్ల నాశనం, ప్రాజెక్టుల వల్ల కాంట్రాక్టులు బతుకుతారు, అడవి ఉంటే మనుషులు బతుకుతారు. అందుకని కాంట్రాక్టులను మేపి వాళ్ళు భరిస్తేందుకు సహకరిస్తున్నారు. నువ్వు వాడు కమిషన్లు తీసుకుంటున్నారు. కాబట్టి మనము నిలదీయాలి, రాజకీయ నాయకులను, కాంట్రాక్టర్లను నిలదీయాలి, గల్లా బట్టి అడగాలి, బోన్లో నిల్చోబెట్టాలి, శిక్షలు వేయాలి.